రాజధాని అమరావతి రైతులకు ఎల్లుండి మలివిడత ప్లాట్ల కేటాయింపు జరగనుంది. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం భూములిచ్చిన రైతులకు ఈ లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయించనున్నారు. నిబంధనల ప్రకారం లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయించనున్నారు. ఈ నెల 28కి బదులు 29వ తేదీన లాటరీ నిర్వహించాలని సిఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి రైతులకు ఎల్లుండు మలివిడత ప్లాట్ల కేటాయింపు జరగనుంది. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం భూములిచ్చిన రైతులకు ఈ లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించున్నారు. నిబంధనల ప్రకారం లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయించున్నారు. అయితే ఈ నెల 28కి బదులు 29వ తేదీన లాటరీ నిర్వహించాలని సిఆర్డీఏ అయితే నిర్ణయం తీసుకుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య అందుబాటులోకి వచ్చారు. సత్య, ఏంటి అప్డేట్స్? రాజధాని అమరావతి రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏవైతే జారీ చేస్తున్నారో వాటికి సంబంధించి ఈ నెల 28న వాటిని జారీ చేస్తారని ముందుగా ప్రకటించారు. అయితే ఆ తేదీని 29కి మారుస్తూ కొద్దిసేపటి క్రితం సిఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం భూములు ఇచ్చిన ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డు రాజధానికి ప్రధానమైనటువంటి రోడ్డు, రాజధాని లోపలికి ఎంటర్ అవ్వాలన్నా బయటకు వెళ్లాలన్నా ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు చాలా కీలకం. అటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డుకి భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్ కేటాయింపుని ఈ నెల 29న చేస్తామని సిఆర్డీఏ కొద్దిసేపు ప్రకటించింది. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం భూములు ఇచ్చిన రైతులకు ఈ లాటరీ ద్వారా, అంటే గతంలో కూడా ఈ లాటరీ ద్వారానే భూములు కేటాయించారు. సేమ్ అదే విధంగా కూడా ఈసారి కూడా ఈ లాటరీ ద్వారానే భూములు కేటాయించాలని నిర్ణయించారు. నిబంధనల ప్రకారం లాటరీ విధానంలో ఫ్లాట్లు కేటాయిస్తారు. ఈ నెల 28కి బదులు 29న ఈ ఫ్లాట్లు అనేవి కేటాయించడానికి నిర్ణయించారు. అయితే ప్రధానంగా తీసుకుంటే మొన్న శుక్రవారం కూడా రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులకు ప్లాట్లు కేటాయింపు కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. కొన్ని గ్రామాల్లో గతంలో ఎవరైతే ల్యాండ్ ఎక్విజిషన్ ఉన్న ప్రాంతాల్లో భూములు వచ్చినాయో వారిలో కొంతమంది తమ వేరే చోట భూములు ఇవ్వాలి, ల్యాండ్ ఎక్విజిషన్ చోట ఏదైతే భూములు వచ్చాయో అక్కడ తీసి వేరే చోట ఇవ్వాలని కోరిన నేపథ్యంలో దానికి సంబంధించి ఈ లాటరీ ద్వారా భూములు తీసినప్పుడు కొంతమంది రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే ఆ అభ్యంతరాలను కూడా పూర్తి స్థాయిలో పరిగణన తీసుకుని రేపు 29వ తారీఖున ఫ్రెష్గా మరొకసారి పూర్తి స్థాయిలో ఈ లాటరీ ద్వారా తుది విడతలో ఈ ఫ్లాట్లు అనేవి కేటాయిస్తారని